ఈ సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటుంది. లోహితకు మధు మీద కోపం వస్తుంది. ఆ కోపంతో లోహిత ఎక్కువగా డ్రింక్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి అలా తాగుతున్నావు, మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని ఏమైనా అంటారు అంటుంది. లోహిత నేను ఫస్ట్ డే కాలేజ్కి వస్తే మధు నన్ను ఎదురిస్తుంది, ఆ మధుని వదిలిపెట్టను అంటుంది. శ్రేయ, నాగవల్లి అందరూ అన్నం తినడానికి కూర్చుంటారు. మ్యాడీ వస్తాడు, దేవ కూడా వస్తాడు. దేవ నాగవల్లి గతం గురించి ఆలోచించకుండా చదువుకోనానా అంటారు. మ్యాడీ గాలి పీల్చుకోకుండా నూరేళ్లు బతకమన్నట్టుంది మీరు చెప్పేది. గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు గురించి కలలు కంటే వర్తమానం ఉండదు, వర్తమానంలోనే ఉంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ భవిష్యత్తును తగ్గించుకోవడమే జీవితం. కంగారు పడకండి, ఇది నేను రాసిన పాటలో కొన్ని లైన్లు అంటాడు. నేను వచ్చినప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నా, నా గురించి ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. నేను హ్యాపీగా ఉంటాను, మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాను. దేవా ఏంటి వీడి ఇలా మాట్లాడుతున్నాడు అంటాడు. నాగవల్లి కూల్ బావా, నేను చూసుకుంటాను అంటుంది. దేవా ఫోన్ వస్తుంది. దేవా మాట్లాడతాడు. వాళ్ళు బాలరాజును చంపేస్తామంటారు. దేవా చంపేసి నాకు ఫోన్ చేయండి అని చెప్తాడు. లోహిత కోసం సరళ ఎదురు చూస్తుంది. లోహిత డ్రింక్ తాగి వస్తుంది. లోహిత, సరళ ఎక్కడికి వెళ్ళావు అంటుంది. చందు వచ్చి లోహిత ఇంతసేపు బయట ఉండవచ్చా అంటాడు. నాతో 8 గంటలకు వస్తానని ఇంతసేపు బయట ఉండొచ్చా? చందు, లోహిత ప్రవర్తన చూసావా అమ్మ, అర్ధరాత్రి వరకు ఇలా ఫ్రెండ్స్తో తిరిగి రావడం ఏంటి అంటాడు. లోహిత, ప్రతిదానికి నువ్వు నాన్నలాగా బెదిరిస్తావు అంటుంది. లోహిత నిద్రొస్తుందని వెళ్ళిపోతుంది. చందు, దీని అంతటికి కారణం నీవే అమ్మ, నీ గారాబం అంటాడు. లోహిత, మొదటిలోనే కంట్రోల్ చేయాలమ్మా లోహితను అని చందు అంటాడు. బాలరాజు కావేరిని, చిన్నిని గుర్తు తెచ్చుకొని బాధపడతాడు. మధు వాళ్ళ ఇంట్లో ముగ్గు వేస్తుంది. అది చూసి మధు వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తమ్ముడు చాలా సంతోషపడతారు. బాలరాజు వాళ్ళ ఫ్రెండ్, మీ భార్య మీ కూతురు బతికే ఉంటారు, నీవేమో ఏడవకు, బాధపడకు, నువ్వు వాళ్ళు బతికే ఉన్నారనే ఆశతో బయటికెళ్ళు అంటాడు. అప్పుడు బాలరాజు కొంచెం సంతోషపడతాడు. చిన్ని గురించి ఆలోచిస్తూ మహి ఒక సాంగ్ పాడతాడు. నేను వెతుక్కుంటూ వస్తాను చిన్ని అని మహి అనుకుంటాడు.